హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఛానల్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొన్ని సేవింగ్స్ ఛాలెంజెస్ అయితే చెప్తాను. ఇందులో అయితే మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనమైతే ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. దీన్నైతే మనం న్యూ ఇయర్ సేవింగ్స్ ఛాలెంజ్ ఆర్ ప్లాన్గా అయితే అనుకుందాం. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి నా సేవింగ్స్ కూడా మొన్న ఒక వీడియో పెట్టాను కదా, దాంతో అయితే అయిపోయింది. సో నేను కూడా మీతో పాటు అయితే ఏదో ఒక ఛాలెంజ్ని తీసుకొని సేవ్ చేద్దామని అనుకుంటున్నాను మనీని. ఇప్పుడైతే నేను మీకు 20 రూపీస్, 50 రూపీస్ అలాగే 10 రూపీస్ ఛాలెంజ్ కూడా చెప్తాను. నేనైతే 50 రూపీస్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 20 రూపీస్ కానీ వేద్దామని అనుకుంటే ఫస్ట్ డే ఫస్ట్ వీక్ అయితే 20 రూపీస్ హుండీలో వేయండి. అలాగే సెకండ్ వీక్ కానైతే 40 రూపీస్ వేయండి. అలా మీరు 20 + 20 అలా యాడ్ చేసుకుంటూ 20, 20 యాడ్ చేసుకుంటూ థర్డ్ వీక్ కానైతే 60 రూపీస్, ఫోర్త్ వీక్ కానైతే 80 రూపీస్ అలా మీరు యాడ్ చేసుకుంటూ కానీ ఒక 6 మంత్స్ కానీ మీరు సేవ్ చేశారంటే అమౌంట్ని 6000 రూపీస్ అయితే మీరు సేవ్ చేయగలరు. మీరు అడగొచ్చు, మంత్లీ 1000 రూపీస్ సేవ్ చేసుకున్నా అకౌంట్లో 6000 రూపీస్ ఉంటాయి కదా అని. కానీ మీరు అకౌంట్లో అయినా బయట అయినా ఎలాగైనా అమౌంట్ ఖర్చు చేయాలంటే మీరు చేయొచ్చు. కానీ ఇలాగానే మీరు సేవ్ చేసుకున్నారంటే వీక్ ఒకసారి హుండీలో వేస్తూ సేవ్ చేసుకున్నారంటే మీకైతే ఇది ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే మీరు సేవ్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ మీరు సేవ్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకే అనిపిస్తుంది ఇంకా ఏదైనా సేవ్ చేయాలని. అలా ఒక ఇంట్రెస్ట్ అయితే మీకు క్రియేట్ అవ్వడానికి ఇలా సేవ్ చేసుకోవడం అయితే మంచిది. అదే మీరు ఈ 20 రూపీస్ని 3 మంత్స్కి కానీ సేవ్ చేయాలనుకుంటే 1560 రూపీస్ అయితే మీరు సేవ్ చేయగలరు. ఇదైతే మనం రోజు సేవ్ చేయట్లేదు, వీక్లీ ఒక్కసారి సేవ్ చేస్తున్నాం కాబట్టి మీరైతే ఒకవేళ చేంజ్ లేదనుకోండి, ఏదైనా మీరు తీసుకుంటారు కదా, ఏదైనా వస్తువులు ఇంటికి అవసరమైనవి తీసుకుంటారు కదా, అప్పుడు చేంజ్ మిగులుతుంది కదా, ఆ చేంజ్ని అయితే మీరు ఇందులో వేయడానికి ట్రై చేయండి. అదే మీరు ఇప్పుడు 50 రూపీస్కి ఛాలెంజ్ కానీ తీసుకున్నారంటే ఫస్ట్ డే ఫస్ట్ వీక్ అయితే 50 రూపీస్ వేయండి. అలాగే సెకండ్ వీక్ అయితే 100 రూపీస్ అలా మీరు 50 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంటే ఒక 6 మంత్స్కి కానైతే మీరు 15,000 రూపీస్ అయితే సేవ్ చేయొచ్చు. అదే మీరు కానీ ఇది 3 మంత్స్ కానీ సేవ్ చేశారంటే 3900 రూపీస్ అయితే మీరు సేవ్ చేయొచ్చు. మన ఇన్కమ్ని అయితే మనం పెంచుకుంటూ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటూ అలాగే సేవింగ్స్ కానీ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నామంటే మనం ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు కానీ ఏదైనా సేవింగ్స్ ప్లాన్ కానీ ఆల్రెడీ వేస్తూ ఉంటే దాంతోపాటు దీన్ని కూడా యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మనం ఎన్ని సేవింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఎన్ని సేవింగ్స్ వేసినా ఎంతో కొంత అమౌంట్ని అయితే మనం సేవ్ చేయగలం కదా. అందుకని మీరు 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఏదో ఒక ఛాలెంజ్ని అయితే తీసుకొని స్టార్ట్ చేయండి. లేదు మేము 50 వేయలేము, లేదంటే 20 కూడా మేము వేయలేము, మాకు అంత ఇన్కమ్ లేదు, కష్టమైపోద్ది అని అనుకున్న వాళ్ళు కానైతే 10 రూపీస్ ఛాలెంజ్ని కూడా తీసుకోవచ్చు. 10 రూపీస్ కూడా అంతే, మీరు ఫస్ట్ డే ఫస్ట్ వీక్ వచ్చేసి 10 రూపీస్ని అయితే మీరు హుండీలో వేయండి. అలాగే సెకండ్ వీక్ గానైతే 20 రూపీస్ వేయండి. థర్డ్ వీక్ గానైతే 30 రూపీస్ వేయండి. అలా మీరు ఇది కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి 10 రూపీస్ కానైతే. ఇదైతే మీరు 6 మంత్స్కి అయితే 3000 రూపీస్ సేవ్ చేయగలరు. అదే మీరు 3 మంత్స్కి కానైతే 780 రూపీస్ అయితే సేవ్ చేయగలరు. కానీ మిగతా ఛాలెంజెస్తో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా చిన్న అమౌంట్. లేదు మా ఇన్కమ్ ఇంతే అని అనుకుంటే మీరు ఈ ఛాలెంజ్ని అయితే చూస్ చేసుకోండి. లేదు మేము ఇంకా కూడా ఎక్కువ వేయగలం అనుకున్న వాళ్ళు కానైతే 100, 200 కూడా ఇలా ఏదో ఒకటైతే మీరు ఛాలెంజ్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఒక 6 మంత్స్కి అయితే ఇంత అమౌంట్ సేవ్ చేయాలని అనుకొని సేవ్ చేసుకోండి. ఏ ఛాలెంజ్ అయినా తీసుకోండి, మనకి మెయిన్గా కావాల్సింది మనం కొంత అమౌంట్ని అయితే సేవ్ చేయాలి. అందుకని ఏది తీసుకునేది అనేది మీ ఇష్టం. ఏదో ఒక ఛాలెంజ్ అయితే తీసుకొని మీరు ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేసుకోండి. నాకు తెలిసి 20 రూపీస్ది 6 మంత్స్ కానీ లేదంటే 50 రూపీస్ది మీరు 6 మంత్స్ కానీ
3 మంత్స్ కానీ ఏదో ఒక ఛాలెంజ్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి. ఈరోజు నేను వీడియో తీసేదైతే 3rd డిసెంబర్ 2023. 6 మంత్స్ అంటే మళ్ళీ 3rd జూన్ 2024. నేను కూడా మీతో పాటే సేవ్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడైతే ఒక డబ్బా తీసుకొని అందులో నేనైతే 50 రూపీస్ అయితే వేస్తున్నాను. నేను వచ్చేసి 6 మంత్స్లో 15,000 అయితే సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీక్ 50 రూపీస్ అయితే నేను ఈ డబ్బాలో వేస్తాను. మళ్ళీ నేనైతే నెక్స్ట్ వీక్ 100 రూపీస్ వేస్తాను. ఆ తర్వాత వీక్ 150 రూపీస్, అలా 50-50 యాడ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. 6 మంత్స్కి కానైతే 15,000 అవుతుంది. ఈ ఛాలెంజ్ని అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. నాతో పాటు ఇంకెవరైనా ఇందులో ఏ ఛాలెంజ్ని తీసుకుందామని అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇంత అమౌంట్ని మేము సేవ్ చేయగలమా లేదా అని అనుకోకుండా స్టార్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది మీరు సేవ్ చేయగలరో లేదో అనేసి. మీరు ఫస్ట్ వీక్ కానీ సేవ్ చేశారంటే, హుండీలో ఎంతో కొంత అమౌంట్ కానీ వేశారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ అయితే మీకే వెయ్యాలి అని అనిపిస్తుంది, సేవ్ చేసుకోగలరు. మీరు ఒకవేళ అమౌంట్ని మర్చిపోతాను అని అనుకుంటే ఒక క్యాలెండర్ తీసుకొని అందులో అయితే ఫస్ట్ వీక్ ఎంత అమౌంట్ని వేశారో అని రాసుకోండి. అలాగే ఆ నెక్స్ట్ వీక్ ఎంత అమౌంట్ వేశారో రాసుకోండి. అలా మీరు కానీ రాసుకుంటూ కానీ ఉన్నారంటే మీరు కరెక్ట్గా ఆ డేకి ఫస్ట్ వీక్ రాగానే మీరు అందులో హుండీలో అయితే అమౌంట్ వేయగలరు. ఇలా అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఏదో ఒకలాగైతే చేంజ్ చేతికి వస్తూ ఉంటుంది కదా, అది మర్చిపోకుండా మీరు ప్రతి వీక్ కానీ ఇలా వేస్తూ నోట్ చేసుకున్నారంటే 6 మంత్స్లో అయితే మీరు అనుకున్న అమౌంట్ని అయితే మీరు సేవ్ చేసుకోగలరు. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.